మార్నింగ్. సో ఈరోజు 16th ఆగస్ట్, నిన్న 15th ఆగస్ట్ అయిపోయింది. సో 1 వీక్ అవుతుంది మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేయబట్టి. ఈ 1 వీక్లో చాలా థింగ్స్ అయినాయి, చాలా కొన్ని క్లిప్స్ అక్కడక్కడ రికార్డ్ చేసుకుంటున్నా నేను. ఓకే, ఏమేమి చేయాలి వాటిని అన్నింటినీ ఒక కన్సైజ్ చేసి ఒక వీడియోలాగా అప్లోడ్ చేయాలా. సో విల్ డూ దాట్. ఇప్పుడే లేచిన, ఫ్రెష్ అయిపోయిన తర్వాత అవన్నీ చేద్దాం. హలో, మనం లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ అవుతుంది లాంగ్ ఫామ్. ఇది మన క్యాలెండర్. 6 వరకు టిక్ చేసిన మనము. ప్రజెంట్ 16th ఆగస్ట్. సో ఈరోజు 16th 15th వరకు మనం వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేసినాం కాబట్టి ఇక్కడ వరకు టిక్ చేసిన ఆగస్ట్. ఇది సో ఇది పక్కన పెట్టేసా. మేజర్గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి యూట్యూబ్కి సంబంధించినవి, మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, పాయింట్ ఏంటంటే వీ ఓన్లీ హ్యావ్ 169 days. వై? యూట్యూబ్ మేజర్లీ కొన్ని ఇయర్స్ తర్వాత ఒక అప్డేట్ తీసుకొని వచ్చింది. అదేంటంటే దాన్ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటారు. మనకి యూట్యూబ్ నుంచి ఎర్న్ చేయడానికి కొన్ని పాలసీలు ఉంటాయి, దాన్ని యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటారు. దాని అండర్లో కొన్ని వస్తాయి అన్నమాట. షార్ట్ వీడియోకి, లాంగ్ ఫామ్ వీడియోకి దానికి మానిటైజేషన్ పాలసీ ఉంటుంది. మానిటైజేషన్ పాలసీ అంటే కొందరికి తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. అదొక క్రైటీరియా అన్నమాట. ఆ సర్టన్ లెవెల్స్ ఆఫ్ నంబర్స్ నువ్వు రీచ్ అయితే నీకు అక్కడి నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మన షార్ట్ వీడియోకి వచ్చేసి ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. ఐ థింక్ మనం ప్రీవియస్ ఛానల్లో వర్క్ చేసింది షార్ట్ ఫామ్ గురించి. అందులో ప్రీవియస్ గైడ్లైన్స్ ఏముందంటే 10 million వ్యూస్, 10 million షార్ట్ వ్యూస్, క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ చేస్తే మానిటైజేషన్ పాలసీకి అప్లికేబుల్ అవుతాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏమైందంటే దీన్ని కట్ చేసి 20 million చేశారు. 20 million అంటే ఒకవేళ నువ్వు యూట్యూబ్ షార్ట్స్ నుంచి మానిటైజేషన్ అవ్వాలనుకుంటే 20 million షార్ట్ వ్యూస్ వితిన్ 90 days రావాలి. అట్లయితేనే యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ నీకు అప్లికేబుల్ అవుతుంది. ఓకే, అయితే లాంగ్ ఫామ్ వీడియోకి వచ్చేసి అంతకుముందు మనకి 4,000 hours ఆఫ్ వాచ్ టైం ఉండేది. ప్రజెంట్ అదేమైందంటే దానికి డబల్ చేసిండ్రు. ఓకే, అది ఎప్పటి నుంచి అంటే February 1st 2027 నుంచి ఇవన్నీ అప్లికేబుల్ అవుతాయి. దాని డబల్ అంటే 8,000 hours ఆఫ్ వాచ్ టైం. సో 8,000 hours ఆఫ్ వాచ్ టైం మనకేంటంటే 4,000 ఆఫ్ వాచ్ టైం అవర్స్ని కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ 4,000 వాచ్ అవర్స్ టైమ్ వితిన్ 365 daysలో కంప్లీట్ చేయాల్సి ఉండే. సో దాన్ని డబల్ చేసి 8,000 hours ఆఫ్ వాచ్ టైంని చేశారు. వితిన్ 365 daysలో నువ్వు కంప్లీట్ చేయాలి, ఇంక్లూడింగ్ 1000 సబ్స్క్రైబర్స్. దానివల్ల మనకేమవుతుంది, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాం. ఇది డైరెక్ట్ ఇక్కడికే రీచ్ అవ్వాలంటే ఇక్కడ దీనికి సగం కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓకే, సగం కట్ ఆఫ్లో నీకు యాడ్ నుంచి పైసలు రావు, కాకపోతే వేరేవి అప్లికేబుల్ ఉంటాయి. సగం క్రైటీరియా ఏంటంటే నువ్వు 500 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వాలి అండ్ 3,000 వాచ్ అవర్స్ ఆఫ్ టైం రీచ్ అవ్వాలి. ఆడికి రీచ్ అయితే ఏమవుతుందంటే నువ్వు జస్ట్ యూట్యూబ్లో ఏదైనా అఫిలియేట్ మార్కెటింగ్ కానీ అమెజాన్ ప్రోడక్ట్స్ నుంచి అలా నువ్వు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. జాయిన్ ఆప్షన్ వస్తుంది, మెంబర్షిప్ చేయొచ్చు, సూపర్ చాట్ ఉంటుంది, అవి చేయొచ్చు. ఆ ఎలిజిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. కానీ నీకు ప్రాపర్గా యాడ్స్ నుంచి మనీ రావాలి అంటే నువ్వు 8,000 వాచ్ అవర్స్ టైం రీచ్ అవ్వాలి. సో యూట్యూబ్కి వచ్చేటోళ్ళు అందరూ దీనిపైనే రిలై అయి ఉంటారు అన్నమాట. 8,000 వాచ్ అవర్స్ టైం.
సో కెన్ వీ మేక్ దిస్ ఇన్ 365 days? 365 days కాదు, మనకి ఉంది 169 డేస్ మాత్రమే. ఆ 169 డేస్లో సో పాయింట్ ఏంటంటే ప్రజెంట్ 169 డేస్ ఏదైతే ఉందో 1st February కంటే బిఫోర్ మనం ఈ ఫీట్ని ఈ బిఫోర్ గైడ్లైన్స్ ఏవైతున్నాయి 4000 వాచ్ అవర్స్ టైం అది కంప్లీట్ చేసినాము, మనం ఎలిజిబిలిటీ అవుతాం. సో దాని తర్వాత ఈ 8000 అవర్స్ ఏదైతుందో అది మనకి అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. సో దానికి బిఫోర్ మనకి 169 డేస్ టైం ఉంది. ఆ 169 డేస్ ఆఫ్ టైంలో మనము మన గోల్ని రీచ్ అవ్వాలి. సో కెన్ వీ మేక్ ఇట్? ఐ డోంట్ నో. మనకి జస్ట్ 47 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు ప్రజెంట్ అయితే. వాచ్ అవర్స్ అయితే అరౌండ్ 17 ఏమో ఉన్నారు. సో యూట్యూబ్ మెయిన్ కన్సర్న్ ఏంటంటే యూట్యూబ్లో క్రియేటర్స్ ఎక్కువ అయిపోతున్నారు. సో వాళ్ళని కొంచెం హార్డ్, ఆ పాత్ని కొంచెం టఫ్ చేయడానికి క్రియేట్ చేశారన్నమాట. ఇది 4000 వాచ్ అవర్స్ టైం అనేది కొందరు తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు, కానీ 8000 వాచ్ టైం అవర్స్ అనేది ఇంపాసిబుల్. సో షార్ట్ వీడియోస్ది ఇంకా క్రిటికల్ అయిపోయింది. నువ్వు 20 millions అచీవ్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం అందులో నుంచి నీకు మళ్ళీ మంత్లీ మనీ జనరేట్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ నీకు 10 millions వ్యూస్ రావాలి, అది కూడా క్వాలిఫైడ్ వ్యూస్. ఓకే, అట్లా వస్తేనే నీకు మనీ జనరేట్ అవుతుంది షార్ట్స్ నుంచి, అది కూడా తక్కువ. యూట్యూబ్ మెయిన్గా ఫోకస్ చేసేదంటే లాంగ్ ఫామ్ కంటెంట్ క్రియేటర్స్ని పుష్ చేస్తుంది. యూట్యూబ్ పుషింగ్ క్రియేటర్స్ టు క్రియేట్ లాంగ్ ఫామ్ వీడియోస్. సో నా మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకుందాము. మనకి 8000 అవర్స్ వాచ్ టైం రీచ్ అవ్వాలంటే ఎన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి, ఎన్ని వీడియోస్ చేయాలా, ఎన్ని మినిట్స్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలా అని చెప్పేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8000 HOURS ఈక్వల్స్ టు 4,80,000 minutes. ఓకే, ఈ మినిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 5 minutes వచ్చింది అనుకో పర్ వ్యూ. ఓకే, 5 minutes ఆఫ్ అంటే ఒక్క మెంబర్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ నా వీడియో చూసేటోళ్ళు, వాళ్ళు 5 minutes దాకా వాచ్ చేశారనుకో మనకి ఎన్ని వ్యూస్ కావాలా? ఒక వ్యూవర్ 5 minutes దాకా వాచ్ చేశాడనుకో మనకి ఎన్ని వ్యూస్ కావాలా టోటల్? 4,80,000 డివైడెడ్ బై 5 minutes ఈక్వల్ టు 96,000. 96,000 వ్యూవర్స్ చూడాలి మన వీడియోని, యావరేజ్ ఆఫ్ 5 minutes ఆఫ్ వాచ్ టైం. ఇప్పుడు నువ్వు నా వీడియోని చూస్తున్నావు అనుకో, యావరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుందంటే అది కూడా చెప్తా. నువ్వు 10 minutes దాకా చూసావు నా వీడియోని, ఒక 2 minutes దాకా చూసారు నా వీడియోని. సో ఈ రెండు యావరేజ్ అయిపోయి ఒక సర్టన్ నెంబర్ వస్తుంది, 5 వేసుకున్నాం. సో అట్లా ఎంతమంది చూస్తారో అది యావరేజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 minutes యావరేజ్ తీసుకున్నాం అనుకో, 4,80,000 minutes బై 5 వేస్తే మనకి 96,000 వ్యూస్ రావాలి. ఓకే, సో అది మనకి ఇప్పుడు యావరేజ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 minutes వేసుకుంటే 2 minutesకి ఎంత వస్తుంది? 2,40,000 వ్యూస్. ఓకే, 2 minutes యావరేజ్ తీసుకుంటే 2,40,000 వ్యూస్ రావాలా టు రీచ్ 8,000 వాచ్ అవర్స్ టైం. ఓకే, ఒకవేళ 5 minutes తీసుకుంటే వి ఆల్రెడీ డిస్కస్డ్. ఒకవేళ నా వీడియో వచ్చేసి 20 minutes వీడియో ఉందనుకో, 20 minutes వీడియో, దాన్ని 10 minutes వరకు చూసారు, 10 minutes వరకు చూసారనుకుందాం జనాలు. ఎన్ని వ్యూస్ వస్తే మనకి ఆ మార్క్ రీచ్ అవుతాం? అది వచ్చేసి 48,000K. జస్ట్
10 minutes వీడియో యావరేజ్ టైం డ్యూరేషన్ ఉంటే అది 48,000 వ్యూస్కి మనది ఎలిజిబుల్ క్రైటీరియా మీట్ అయిపోతుంది. సో ఇది మ్యాథ్ చేసినంత సింపుల్ కాదు. మ్యాథ్లో మనకి చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ ఇట్స్ హార్డ్ బ్రదర్. ఓకే, ఈ యూట్యూబ్ జనాలు కూడా ఎట్లా అయిపోతారంటే నోన్ ఫేస్ వీడియోస్ చూస్తారు. నేను ఒకళ్ళకి అలవాటు కావాలంటే నేను కన్సిస్టెన్స్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు కూడా రిలేట్ అవ్వాలి నా వీడియోస్కి. సో దెన్ ఓన్లీ ఇట్ హ్యాపెన్స్. కొందరు ఏమంటారంటే 1K సబ్స్క్రైబర్స్ మీట్ చేయడం ఈజీ, కాకపోతే వాచ్ టైం అనేది హిట్ చేయడం ఇంపాసిబుల్, అప్పుడప్పుడు కష్టం అయిపోతుంది అని చెప్పేసి కొందరు ఏమంటున్నారంటే, ఎవరైతే యూట్యూబ్ గురూస్ ఉంటారో, మాకు ఒక్కొక్క వీడియోకి 4,000 వాచ్ టైం అవర్స్ రీచ్ అయిపోతుంది, మీరు చేయడం ఈజీయే, కాకపోతే స్టే కన్సిస్టెంట్, ఫోకస్ ఆన్ మోర్ ఆన్ లాంగ్ ఫామ్ వీడియోస్ దెన్ షార్ట్ వీడియోస్. సో ఇది పాయింట్. అండ్ ఇంకొకటి ఉంది ఇందులో ఏంటంటే, ఎవరైతే మన వీడియోని క్లిక్ చేస్తారో అది వ్యూలా కన్సిడర్ అవుతుంది, కాకపోతే అది వ్యాలిడ్ వ్యూలా కన్సిడర్ కాదు. వ్యాలిడ్ వ్యూస్ అంటే నువ్వు జస్ట్ యూట్యూబ్ వీడియోని క్లిక్ చేసి ఒక 3-4 మినిట్స్ ఆర్ 1 మినిట్ దాకా నువ్వు స్పెండ్ చేసినావు అనుకో, అది వ్యాలిడ్ వ్యూ లాగా కన్సిడర్ అవుతుంది. నువ్వు స్క్రోలింగ్లో వెళ్ళిపోయింది, జస్ట్ టచ్ చేసి వదిలేసినావు అంటే అది ప్రాపర్ వ్యూ లాగా కన్వర్ట్ అవ్వదు అన్నమాట, ఎస్పెషల్లీ షార్ట్స్కి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. I don't know can we make it or not, but we have 169 days only. అప్పటి వరకు మనం కంప్లీట్ చేయాలా మన ఫీట్ని. మనకి 100 days ఛాలెంజ్ నడుస్తుంది. షార్ట్స్ అట్ ద సేమ్ టైం వీక్లీ 2 వీడియోస్ అనుకుంటున్నాను, 1 వీడియోని లాంగ్ ఫామ్ వస్తుంది. సో దానిపైన ఫోకస్ చేయాలి మనం ప్రజెంట్ అయితే, లాంగ్ ఫామ్ పైన. బట్ ఛాలెంజ్ ఉంది కదా, అది కంప్లీట్ చేయాల్సిందే. ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ లాంగ్ ఫామ్ వీడియోస్. దానికి బిఫోర్ కూడా వీక్లీ వస్తూనే ఉంటాయి, try as much as I can, but it's difficult, it's tough. సో నేను ట్రై చేస్తాను ఎక్కువ లాంగ్ ఫామ్ వీడియోస్ తీయడానికి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని ఫుల్గా చూడండి, సో దట్ ఐ కెన్ గెట్ మోర్ వాచ్ టైమ్ అవర్స్. ఓకే, సో ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వన్. See you.